హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. హలో, అసలు పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఇలాంటి కాన్సెప్ట్తోనే మరి అయితే సెప్టెంబర్ 7న జనక అయితే గణక అంటూ కూడా వచ్చేస్తున్నారు. మరి ఎవరో కాదు, సుహాస్ అండ్ సంకీర్తన. మరి వాళ్ళైతే ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి ఆ మూవీ డిస్కషన్ మనం అయితే ఇప్పుడైతే పెట్టేద్దాం. ఎందుకంటే ఎందుకు డిస్కషన్ నేను చెప్తున్నా అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి దగ్గరగా ఉన్న మూవీ అనమాట. హాయ్, హలో. హాయ్ అండి. వెల్కమ్. మొత్తానికి అయితే ప్రమోషన్స్ అయితే సూపర్ ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాయి. శ్రావణ మాసం మొత్తం మీరే కవర్ చేసేసేటట్టున్నారు. ఏంటంటే ఆ ప్రమోషన్స్లో చూస్తున్నా కదా, సో ఎక్కడైనా కానీ మిడిల్ క్లాస్ అనేటప్పటికీ ఖచ్చితంగా పూజలు, పునస్కారాలు అండ్ దాంతోపాటు ఆ మెంటాలిటీస్ కానీ దట్ వాస్ డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటివన్నీ కలగలిపి మూవీలో చూపించబోతున్నారు. సో ట్రైలర్ చూడగానే మాకు అదే అనిపించింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్. అదిరిపోయింది అని చెప్తున్నారు, అందరూ మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అసలు చాలా చెప్పలేదు అనమాట ట్రైలర్లో. చాలా ఇంకా చాలా నవ్వుకునేవి ఇంకా చాలా ఉంటుంది. కోర్ట్ రూమ్ డ్రామా చాలా హిలేరియస్గా ఉంటుంది. సో అంతే, ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి దీనికి ఇంకా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మొత్తం హిలేరియస్గా ఉండబోతుందంట. నవ్వుతూనే ఉంటారు, డౌట్ లేదు. వినాయక చవితికి మొత్తం ఫన్ బాత్లో ముంచేస్తుంది. నవ్వి వెళ్తారు థియేటర్ నుంచి. సూపర్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో దిస్ యు ఆర్ డూయింగ్ అన్ అట్ ద బెస్ట్ మూవీ, ఐ థింక్ సో. అండ్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయిగా అయితే మీరైతే పర్ఫెక్ట్ యాప్ట్ అయిపోయారు. ప్రేక్షకులందరూ కూడా అదే అంటున్నారు. సో ఆ రెస్పాన్స్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐఎమ్ సో హ్యాపీ అండి. లైక్ ఒక దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక మూవీ చేయడం విత్ సుహాస్ ఆల్సో చేయడం సంథింగ్ ఐఎమ్ సో ఫీలింగ్ సో ప్రౌడ్. అండ్ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ అ క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏంటంటే ఆ సాంగ్ భయ్య. అసలు వైఫ్ మీద సాంగ్ రాలేదని చెప్పేసి చాలామంది కింద కామెంట్స్లో వింటుంటే కూడా వైఫ్ మీద సాంగ్ భలే రాశారా భయ్య అని చెప్పేసి ఉన్నారు. సో అది ఐడియా ఎలా వచ్చింది ఏంటి? అది డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చుని, అంటే మన ఫేవరెట్ ఎప్పుడు క్రికెటర్ టెండూల్కర్ గారి పేరు చెప్తాం, హీరో అంటే చిరంజీవి గారి పేరు చెప్తాం. అసలు నా ఫేవరెట్ నా పిల్లం ఎందుకు ఉండకూడదు అని డిస్కషన్ వచ్చిందంట. అంటే స్టోరీలు అదే కాబట్టి నా ఫేవరెట్ నా పిల్లం అని ఎందుకు చేయకూడదు సాంగ్ అని ఇద్దరికి డిస్కషన్ వచ్చి అవుట్లైన్ మీద పెట్టుకుని చేశారు. కానీ ఒక యూనిక్ థింగ్ అనమాట. ఎప్పుడు అంటే ప్రీవియస్గా అయితే మనము నవమన్మధుడు మూవీ చూసాం. సో ఆ టైప్స్ ఆఫ్ షేడ్స్ అనేది ఆ సాంగ్లో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో మీరు దానికి ఏమంటారు? నవమన్మధుడు, అవును. అంటే మిడిల్ క్లాస్ అంటే సెటప్ అదే, అలా మిడిల్ క్లాస్ కాబట్టి అట్లా అనిపించింది ఆ సెటప్ వల్ల, వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల. బట్ ఇది కంప్లీట్ వేరే స్టోరీ లైన్ అనమాట. కంప్లీట్ ఎటో వెళ్ళిద్ది ఇది సినిమా. ఓకే, ఇంట్లో ఉండదు, ఇంట్లో కంప్లీట్ ఏమి ఉండదు, కోర్టుకి వెళ్తుంది. సో సుహాస్ గారి గురించి మీరేమంటారు? యాక్టింగ్ విత్ హిమ్. హ్యాపీ అండి. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్సన్ హీస్ సో గుడ్ అండ్ సో ప్యూర్. సో టు బి వర్కింగ్ విత్ హిమ్ నాకు చాలా ఏంటి, ఐ నెవర్ ఫెల్ట్ లైక్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ విత్ హిమ్ అని. చాలా సపోర్ట్ చేశాను నాకు. ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ పర్సన్. యా, ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం కదా. సో ఎక్కడి నుంచి ఇంతవరకు వచ్చారా అనేది జర్నీస్ మాలాంటి వాళ్ళకు చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. బ్రో, యాక్చువల్గా మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ అనేది కూడా చాలా డిఫరెంట్. చాలామంది మిమ్మల్ని అడిగే ఉంటారు. సో ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి అసలు? రీజన్ ఏంటి? డైరెక్టర్సేనా? కాకపోతే చాలామంది వచ్చి స్టోరీస్ చెప్తుంటారు, కాకపోతే అందులోంచి పిక్ చేసుకునేది కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అంతే, నాకు స్టోరీ బాగుంటే ఆబ్వియస్గా చేద్దాం అనిపిస్తుంది కదా. సో అంటే భయంకరంగా ఎగ్జైట్ అయితే మాత్రం చేసేస్తాను. అన్నిటికంటే ఎక్కువ ఎగ్జైట్ అయింది దీనికే. సో ఈ మూవీలో మెయిన్గా మీకు ఎగ్జైట్ అనిపించిన పాయింట్ ఏంటి? కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే ఒకటని కాదు, ఫాదర్ ఎమోషన్ ఉంటుంది, వైఫ్ ఎమోషన్ ఉంటుంది, బామ్మతో ఉంటుంది అండ్ ఫ్రెండ్తో ఉంటుంది. అదన్నీ కాక కోర్ట్ రూమ్లో జరిగే కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే తెలుగు ఇండస్ట్రీలో యూజువల్లీ ప్రేక్షకుల మైండ్ సెట్ కానీ ఎట్లా ఉందంటే, సో ఒక మంచి హై లెవెల్ మూవీ చూడాలి, సో లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ అని అట్లా అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఈ టైప్ ఆఫ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఉన్న ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అనేది తగ్గిపోవడానికి గల రీజన్ ఏంటంటారు? తక్కువ వస్తున్నాయి కదండి, చాలా అంటే తక్కువ వస్తున్నాయి కదా.
తెలియదు నాకు. సో ఆ టైంలో ఇలాంటిది పిక్ చేయడానికి గల రీజన్ ఏంటా అని అందుకోసం అడిగా. అంటే నేను అన్ని క్యాలిక్యులేషన్స్ ఏం పెట్టుకున్నాను. Okay. సినిమా బాగుంటే చేసేసి ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నాను 7th. ఇది ఖచ్చితంగా ఎంతవరకు కొట్టిద్ది అనేది నాకు తెలుసు. అందరూ ఈ మెయిన్గా ఈ టైటిల్ వినగానే సో అసలు ఈ టైటిల్ ఏంటి డిఫరెంట్గా ఉంది, అసలు ఈ టైటిల్ వెనక అంటే సీక్రెట్ ఏంటి, అసలు అర్థం ఏంటో చెప్పగలుగుతారా? జనకైతే కనుక అంటే అదే తండ్రి అయితే కనుక, ఫాదర్ అయితే ఏంటి, ఫాదర్ అయితే జనక ఏంటి, అంటే సంగతి father. ఏంటి. అండ్ మీరైతే ఆ ప్రమోషన్స్ దానిలో కూడా నేను చూసాను అనమాట. అసలు అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టం, అవును. ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో మీరు కూడా రీసెంట్గా ఫాదర్ అయ్యారు. యా, సో మీకు కూడా ఆ భయం ఏమన్నా వేసిందా ఏంటి? భయం అంటే ఉంటుందండి, కొంచెం భయం ఉంటుంది. బట్ ఆడు రీసెంటే కదా, 7 months వాడికి. సో తర్వాత తెలిసిద్దాము. కాకపోతే ఏం జరుగుతుంది అనేది అర్థమైంది ఈ సినిమాతో. ఓకే, ఏమేం జరుగుతున్నాయి పిల్లల్ని పెంచే ప్రాసెస్లో, మనకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అన్నది అయితే అర్థమైంది. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే పిల్లల్ని పెంచాలంటే ₹1 అవుతుంది భయ్యా. అంటే మ్యారేజ్ కాలేదు కాబట్టి నాకు తెలీదు, మీరు చెప్పాలి. అది ఇందులో చెప్దామండి, కరెక్ట్గా ఒక నెంబర్ చెప్తాను దీనికి. నెంబర్ చెప్తారా? వా, అంటే సొల్యూషన్ ఏమైనా ఇస్తారా? ఉంటుంది. సొల్యూషన్ అంటే ఉంటుందండి, అది చూస్తే అర్థమైంది. ఓకే. అండ్ సంగీతన అబౌట్ ద డైరెక్టర్ సందీప్ గారు, సో యూ హ్యావ్ టు సే. యా, ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండి. లైక్ హీస్ అన్ యాక్టివ్ పర్సన్, చాలా ఫన్ ఒక పర్సన్. సో ఇన్ సెట్స్లో కూడా లైక్ ఇప్పుడు నాకేదైనా మూడ్ బాగాలేదంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, వెన్ ఐ కమ్ టు ద లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్, వెన్ ఐ సిట్ విత్ ఆల్ దెమ్ ఐ విల్ బీ ఓకే. అలాగే లైక్ దే ఆర్ లైక్ వెరీ సపోర్టివ్, నాట్ ఓన్లీ ద డైరెక్టర్, అవర్ ఏడీ టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు నాకు. ఓకే, హెల్ప్ చేశారు నాకు. హెల్ప్ చేశారు. Yeah. కానీ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, పాసిబుల్? అంటే తెలుగు సినిమాలు చేస్తుంది కదా, కొంచెం నేర్చుకుంటుంది. నేనైతే వేరే దగ్గరికి వెళ్ళి చేస్తాను, నాకు రాదు ఇంత ఫాస్ట్గా. మనకు తెలుగు తప్ప ఇంగ్లీష్ కూడా రాదు కాబట్టి ఐడియా లేదు ఎలా నేర్చుకుందాం. అదే ఫస్ట్ మరి ఎక్కడ మరి సాంగ్ లాంచ్ టైంలో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయినా అని చెప్పేసి మా అమ్మ చెప్పింది అనమాట. సో నేను తెలుగు అమ్మాయి అంటే కాదమ్మా, సో అదర్ లాంగ్వేజ్ అంటే లేదు తెలుగు అమ్మాయి ఎంత తెలుగు బాగా మాట్లాడుతుందిరా అని చెప్పేసి ఇచ్చింది. అవును, బాగా పిక్ చేసింది. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా కొంచెం బాగానే మాట్లాడుతుంది. సో మీరేమైనా టిప్స్ ఇచ్చారా? ఎవరు నేనే ఆ బాగుంది నేనే. No, in sets lo kuda we will try to speak in కాదు బ్రో, యాక్చువల్గా మీరు మాటలు కూడా చాలా పొదుపుగా మాట్లాడుతున్నారు. అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఖచ్చితంగా డబ్బులు అనేది పొదుపుగా ఖర్చు పెడతాం. మాటలు కూడా పొదుపు ఎందుకు? అంతకంటే ఎక్కువ మాట్లాడటం రాదు నాకు. ఫస్ట్ నుంచి ఇంతేనా మీరు? అంటే బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతాను, ఫ్రెండ్స్ దగ్గర ఫుల్ స్టాప్ ఉండదు. ఇట్లా ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు అప్పుడే ఎందుకో బ్లాంక్ అవుతాను స్టేజ్ల మీద. ఓకే, ఏంటో తెలియదు, ఆ ఆన్సర్ ఎక్కడ దాకా ఇవ్వాలో తెలియదు. సో అందుకనే అలా వచ్చి ఆగిపోస్తాను. సో అందుకే పొదుపుగా ఇచ్చేస్తున్నా. సో మరి సంకీర్తన సెట్స్లో ఎలా ఉంటారు? తను కూడా పొదుపేనా? తను కూడా, తను ఇంకా పొదుపు నాకంటే. యు ఆర్ యూజింగ్ వెరీ లెస్ వర్డ్స్. ఎనీ తను రీజన్ చాలా బిహైండ్ దట్? సైలెంట్ సైలెంట్లో. అంటే ఇంకా టేక్ అప్పుడు ఆ సీన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. తను సైలెంట్గా అట్లా కూర్చుని, నేను ఎట్లా కూర్చుని, తిన్నావా, తిన్నాను, తిన్నావా, దట్స్ ఇట్, అయిపోతుంది. జస్ట్ కూర్చొని వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అంతే. అండ్ ఈ మూవీలో ఆ సాంగ్ విన్న తర్వాత సో మీ వైఫ్ గారు రియాక్షన్ ఏంటి? సో ఆవిడ కోసం మీరు ఏమైనా పాడారా మళ్ళీ ఆ సాంగ్? ఎట్లా ఏమన్నా? నేను పాడితే మళ్ళీ పాపం ఇన్ని సంవత్సరాలు ఉన్న అమ్మాయి వెళ్ళిపోద్ది. ఎప్పటి నుంచో తెలుసు కదా పాపం, మళ్ళీ ఎందుకు అది బ్రేక్ చేసుకోవటం అని పాడలేదు. కాకపోతే మా వైఫ్ పాట చూసి తినకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. ఏంటి అంత బాగుంది అమ్మాయి, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఆ పెళ్ళి అవ్వకపోవటం మిగతా స్టోరీస్లో లేదు కదా, ఇందులో పెళ్లి చేసుకున్న వైఫ్ క్యారెక్టర్ కదా, లైట్గా జలస్ చేసింది అని చెప్పి. జలస్ వచ్చింది. యూజువల్లీ అమ్మాయిల్ని పోగొట్టడం చాలా రేర్ బ్రో. నిజమే కదా, వినే ఉంటారు. అవునవును. సో అలాంటి సందర్భాల్లో కూడా పొగిడి మరి లాస్ట్లో ఒక చిన్న కెలక్ అనేది వేసారు చూసారా? కానీ తను అంటే మిగతా కొన్ని సీన్లు చూపిస్తూ ఉంటాను మా వైఫ్కి. తనకి ఎక్స్పెషల్గా తను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది. సూపర్ యాక్టింగ్ చేసింది, చాలా అందంగా ఉంది అమ్మాయి అని పొగుడుతూనే ఉంది అమ్మాయిని. చెప్పారా లేదా ఇప్పుడే చెప్తున్నారా? చెప్పాను. చెప్పారా?
ఓకే. అండ్ ఇదైతే కంప్లీట్గా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి తగ్గట్టు తిరుగుతూ ఉన్న మూవీ. సో మీ అంటే మనం కూడా ఆ మూవీ అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం. సో మీకు పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన పాయింట్ కానీ ఇక్కడ అంటే ఈ మూవీలో ఉన్న పాయింట్ ఏదైనా ఉందా? ఉందండి. అంటే ఒక 20 మినిట్స్ సినిమాలో కనెక్ట్ అయింది పర్సనల్గా. అంటే మిగతా అంతా వేరేలా ఉంటుంది. వేరేలా ఉంటుంది. సో ఆ పాయింట్ ఏంటి అసలు? అదే. మొగుడు పిల్లల మధ్యలో జరిగే కొన్ని కనెక్ట్ అయ్యాం, కొన్ని చాలా కనెక్ట్ అయ్యాం అంతే. మిగతా అంత కోర్ట్ రూమ్ డ్రామా అదంతా మనం అది తెలియదు కాబట్టి. ఇప్పుడు మనమైతే సో మిగతా యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్గా రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు స్టార్టింగ్ నుంచి ఏంటంటే సో కోర్ట్ రూమ్ అని చెప్పేసి అని అంటూనే ఉన్నారు. సో ఆ కోర్ట్ రూమ్ దాంట్లో జడ్జిగా కూడా యాక్ట్ చేశారు. సో మరి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మీరేమంటారు? నేను అది ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయటం. నాకు చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఫ్యాన్స్. అన్ని సినిమాలు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఏప్రిల్ 1 విడుదల చాలా అంటే చాలా ఇష్టం నాకు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే. ఫస్ట్ కలిసినప్పుడు ఇంకా మొత్తం నా ఎగ్జైట్మెంట్ అంతా చెప్పేసి షూటింగ్ అంతా అప్పుడు ఎంజాయ్ చేసి మనం ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తాం కదా ఆబ్వియస్గా. సో అన్ని సినిమాలు, మిగతా అన్ని సినిమాలు కబుర్లు, అప్పుడు అవి చెప్పండి సార్ అని, అప్పుడు ఎలాగుండేది సార్ అని మొత్తం అడుగుతూ ఉండేవాడిని. ఆయన కూడా చెప్తూ ఉండేవాళ్ళు, మంచి మంచి కబుర్లు చెప్పేవారు. అది ఇంకా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా స్పెషల్. ఓకే. సో ఏంటంటే ఒకప్పుడు ఒక నార్మల్ ఆర్టిస్ట్గా మీరైతే కెరియర్ అనేది స్టార్ట్ చేసి నవ్ యూఆర్ అనే హీరో. సో ఆ డిఫరెన్స్ ఏముంది ప్రజెంట్ సుహాస్లో? డిఫరెన్స్ అంటే మనిషిలో ఏం లేదండి, ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను. వచ్చాము ఇక్కడ దాకా, ఓ నిజమేనా ఇదంతా అన్న దాంట్లోనే ఉంటాను ఎప్పుడు. ఓకే. సో నార్మల్గా ఇంత దూరం వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే కళలు కనేవాళ్ళం ఆబ్వియస్గా. కళలు కనాలి, ఇలా అలా ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా అని. బట్ లక్కీగా బాగా కలిసి వచ్చిందండి. యా, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ సో మీ మామగారుగా యాక్ట్ చేసిన రమణ గారి గురించి గోపాల్ సార్. సో బ్లాంక్ అయిపోయారు తనైతే ఒక నిమిషం. సో మీ వర్డ్స్లో అంటే మునిగిపోయి అసలు అందుకోసం ఒక నిమిషం ఆగిపోయారు. ఓకే. యా, ఐఎమ్ సో హ్యాపీ అండి లైక్ వర్కింగ్ విత్ హిమ్. నాకు లైక్ మై హిస్ ఫాదర్ క్యారెక్టర్ కదా, లైక్ ఈజ్ వెరీ సపోర్టివ్. ఇన్ సెట్స్లో కూడా ఈజ్ వెరీ టాకటివ్ అండి. చాలా హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ హీ విల్ షేర్. లైక్ ఐ వెంట్ టు బట్ హీ వెంట్ టు కేరళ అండ్ ఎవ్రీథింగ్ we will discuss about that. ఓకే. ఫుడ్ గురించి అండ్ ఎవ్రీథింగ్. సో అంటే ఆఫ్టర్ దిస్ మూవీ సంకీర్తన అండ్ బిఫోర్ ద సంకీర్తన, సో వాట్స్ ద డిఫరెన్స్ when coming to this movie? కమింగ్ టు యువర్ కెరియర్ వైజ్ ఆర్ ఎనీథింగ్? కెరియర్ వైజ్ అంటే ఇప్పుడే నేను స్టార్ట్ చేసింది మూవీ అండ్ ఎవ్రీథింగ్. 3 years బీన్ దిస్ ఇండస్ట్రీ. ముందు ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ ఐ విల్ బీ క్యారీ ఆన్ మై స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఐఎమ్ సో హ్యాపీ టు బీ వర్కింగ్. విల్ సీ మై ఫ్యూచర్. ఐఎమ్ జస్ట్ ఇంత స్టడీస్ అంటున్నారు, ఏం స్టడీస్ ఏంటి? జస్ట్ నౌ కంప్లీటెడ్ మై డిగ్రీ BBA. ఓకే. సార్ బిజినెస్ మేనేజ్మెంట్ సార్, టిప్స్ తీసుకోవాలి మనం అంతా. ఓకే. అండ్ డైరెక్టర్ సందీప్ గారి గురించి మీరు అసలు చెప్పలేదు. సందీప్ గారు అండ్ సలార్ సినిమాకి రైటర్ ఆయన. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా రైటింగ్ చేశారు. ఇది కలిసినప్పుడు చెప్పినప్పుడు నేను ఫస్ట్ బాబాయ్ ఏం స్టోరీ ఏంటో అనుకుని విన్నాను. అంటే ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, యాక్షన్ అసలు నాకు రాయరు ఎవరు, అది వేరే విషయం. అయితే ఏం చెప్తారు అనుకుని స్టార్ట్ చేస్తే ఒక 15 minutes తర్వాత నుంచి నవ్వినట్టు ఉన్నాను. నరేషన్ అయిన తర్వాత వరకు నవ్వి థ్యాంక్ యూ సార్, మంచి స్టోరీ నా దగ్గరికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్, తొందరగా చేసేద్దాం అన్నాను. అండ్ ఆయన రైటింగ్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సినిమా చూస్తే అసలు ఫెంటాస్టిక్ రైటర్, చాలా అంటే చాలా మంచి రైటర్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడుకుంటారు డైరెక్టర్ గురించి. ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, డౌట్ లేదు. అండ్ కమింగ్ టు యువర్ అడ్వైజర్ కిషోర్ అన్న. ఏంటంటే ఫస్ట్ రిలీజ్ అవ్వగానే
ఎప్పుడైతే ఆ సెగ్మెంట్ ఉంది చూసారా, అవును. ఆ టీజర్లో ఆ చిన్న సెగ్మెంట్ Budweiser with my హిలేరియస్. అవును. అది ఇంకా చాలా ఉంటుందండి. అదే నేను చెప్తున్నాను, సినిమాలో ఉన్న హిలేరియస్ ఏవి ఇంకా పెట్టలేదు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ. ఏదైతే గట్టిగా నవ్వుకున్నానో ఏమి ఇంకా రివీల్ చేయలేదన్నమాట. ఘోరంగా నవ్వుకునే సీన్స్ ఉంటాయి. వెన్నెల కిషోర్ అన్నది ఇంకా సినిమా చూసిన తర్వాత వెన్నెల కిషోర్ అన్న గురించి చాలా భలే మాట్లాడతారు అందరూ. నేనైతే కిషోర్ అన్న కూడా పెద్ద మెసేజ్ పెట్టాను సినిమా చూసి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ సినిమా చేసినందుకు నవ్వుతానే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు సినిమాకి అందరు ఆర్టిస్టులు, మురళీ శర్మ సార్, ప్రభాస్ సీన్ అన్నది కూడా ఘోరంగా నవ్వుతారు. ప్రభాస్ ఓకే. అందరూ ఫస్ట్ టైం ఇంత పెద్ద క్యాన్వాస్లో చేస్తున్నాను. అంతమంది పెద్ద ఆర్టిస్టులతో పనిచేయటం కూడా ఇదే ఫస్ట్ టైం. సో అందరూ నాకు జనకైతే కనుకకి అందరూ ఒక్కొక్క పిల్లర్ లాగా ఉండి హెల్ప్ చేశారు. సో వెయిటింగ్ సినిమా కోసం. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో అయితే ప్రీవియస్ మూవీ చూసుకుంటే బలగం, అది ఒక అండర్ డాగ్లో వచ్చి పెద్ద హిట్ అనేది సాధించింది. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మరి ఈ మూవీ కూడా మనం అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి, దాంట్లో డౌట్ లేదు. ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఓకే, అంతే. అండ్ సో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేది కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ గురించి విల్ టాక్ అబౌట్. ఓకే ఓకే. సో కొంతమంది భలే పెట్టారు భయ్య అసలు. సుహాస్, ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ మిడిల్ క్లాస్ బ్రాండ్. బా సో దీని గురించి మీ రియాక్షన్ ఏమి ఇస్తారు బ్రో? అదే చెప్తాం కదా, చాలా మనసు నిండిపోయి కొంచెం సిగ్గేస్తూ భలే అనిపిస్తుంది అంటే హ్యాపీ ఫీలింగ్ అంతే. యా. అండ్ సంకీర్తన ఇస్ నెక్స్ట్ సమంత. అవునా? సో చూడలేదు. యా, కొన్ని ఇంట్రెస్టింగ్ వచ్చాయి అదే. సో మీరేమంటారు రియాక్షన్? సో హ్యాపీ. సో హ్యాపీ. ఓకే. సుహాస్ ఈస్ నెక్స్ట్ నాని, వెరీ క్రియేటివ్. ఆల్రెడీ నానిగారితో మీరు వర్క్ చేశారు, దీనికి మీరేమంటారు స్పందన? ఎందుకంటే నాకు నాని అన్న నాకు ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ నాని అన్న. ఆయన చేసిన సపోర్ట్ అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్నప్పుడే అవి షేర్ చేయటం ఆయన ట్విట్టర్లో, నువ్వు మంచిగా క్యారెక్టర్స్ ఏది పడితే చేయకని చెప్పింది నాని అన్నే. సో నా ఫస్ట్ హీరో అయిన తర్వాత కూడా నేను దగ్గరుండి చేశారు ఆయన. రిలీజ్ చేసి దాని గురించి మాట్లాడి ట్విట్టర్లో సినిమా అయిన తర్వాత పెట్టి, ఫస్ట్ నుంచి ఆ సపోర్ట్ ఎప్పుడు ఆయన దగ్గర నుంచి ఉంది. నాకు ఆయనతో కంపేర్ చేస్తే కొంచెం ఎందుకు ఇలా ఉంటుంది. కానీ మీ స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా ఆయన పాత్ర ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, అంటే ఆయన చెప్పిన మాటలు కానీ అలా. అవునండి, అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో చెప్పారనమాట నాకు. అంటే సినిమాలు వస్తున్నాయి అప్పుడప్పుడే, ఏది పడితే అది చేసుకోకు, మళ్ళీ అటు వెళ్ళిపోతావు, సెలెక్టివ్గా ఉండు అని అప్పుడు చెప్పారు. అది బ్రెయిన్లో అయిపోయి న్యాచురల్ స్టార్స్. నా దేవుడు సుహాస్ అన్న. అమ్మో దేవుడా, నిజంగా దేవుడా అని అనుకోవాలనిపిస్తుంది తెలుసా. కానీ నిజంగా ఫ్యాన్స్ కూడా అట్లా అయ్యారన్న మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్కి కానీ ఎవ్రీథింగ్ అనమాట. దట్ వాస్ నైస్. హిందీ ఇండస్ట్రీకి ఆయుష్మాన్ ఖురానా ఎలాగో ఒక మంచి కాన్సెప్ట్స్తో సుహాస్ ఒక ట్రెండ్ని తీసుకొని వచ్చాడు, ఎక్స్పెరిమెంట్స్తో. థ్యాంక్ యూ. అండ్ అలా చాలా ఇయర్స్కి వైఫ్ కోసం సాంగ్ రాసి పాడిన వారికి థ్యాంక్ యూ. విజయ్ బుల్గానిన్ గారికి, లిరిసిస్ట్ కేకే అన్నకి, సింగర్ ఆదిత్య ఆర్కేకి. యా. అండ్ దాంతోపాటు యాక్ట్ చేసినందుకు మీరిద్దరికి మిమ్మల్ని చూసుకుంటున్నారనమాట. అండ్ రీల్స్లో అయితే మొత్తం కంప్లీట్గా వాళ్ళ వైఫ్ని, అంటే ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయి ఉంటుందో ఒప్పుకోరు, లేకపోతే ఒప్పుకోరు కదా. ఇప్పుడు వైఫ్ చెప్తే హస్బెండ్స్ వినాలి కదా, అదే ఐడియా కూడా. మీకు ఆప్షన్ ఉండదు. అంటే ఏంటంటే మీరు ఈ రెండు ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే ఇదే చూపిస్తాను అంతే, అదొక్కటే సచ్చినట్టు పట్టుకోవాలి. సో ఆ టైప్లో అనమాట. సో దిస్ వాస్ నైస్. అండ్ సో కొత్త ట్రెండ్ సాంగ్స్ మధ్యలో భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గట్టిపరుస్తూ ఒక అద్భుతమైన సాంగ్ని తీసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. సో రియల్లీ యూ బోత్ ఆర్ లుకింగ్ వెరీ క్యూట్. నిజంగా చాలా న్యాచురల్గా, అంటే మీలో
సో ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళని చూసుకుంటున్నట్టు కూడా నాకు కూడా చెప్పారు అనమాట. సూపర్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా అంటే అదే చెప్పారు. థ్యాంక్ యూ. తను క్యూట్గా ఉంటుంది నిజమే, నన్ను అన్నది అబద్ధం. ఓకే బ్రో క్యారెక్టర్లో విడిపోయారు బ్రో మీరు. థ్యాంక్ అదే యూ, అనమాట. థ్యాంక్ యూ. సో ఫైనల్గా అయితే కామెంట్స్ అయిపోయింది. సో యాజ్ ఎ కామన్ ఆడియన్గా జనక అయితే గనక చూడాలి అని అంటే ప్రేక్షకులు ఎందుకు చూడాలి అని అన్నప్పుడు సో వాట్ యూ సే? గట్టి గట్టి నవ్వుకోవటానికి, గట్టిగా నవ్వుకోవడం. గట్టిగా నవ్వుకోవటానికి మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. బట్ ఒక 70%, 80% గట్టిగా నవ్వుకుంటూ 20% మంచి ఎమోషన్ ఉంటుంది. అందరూ ఫ్యామిలీస్తో, ముందు జనరేషన్ వాళ్ళు, మన అమ్మ నాన్నలు, తర్వాత పిల్లలకి, చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళంటే ఒక మంచి ఫ్యామిలీ ఈవెంట్కి వెళ్ళినట్టు ఉంటుంది వా సినిమాకి వెళ్తే. సో సంకీర్తన వాట్ యూ సే? So yeah, the same thing. It's a కాపీ fun పేస్ట్ కాదు, యూ హ్యావ్ టు సే. Yeah, it's a fun entertainment film. I think everyone will love a film, and చూడండి 7కి రిలీజ్ అయిపోతుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మరి పండక్కి మమ్మల్ని అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో గైస్, అది జనక అయితే గనక మరి September 7th మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరి థియేటర్స్లో కూడా చూసేద్దాం. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.